Hi guys, welcome to my channel. Here I Cognizant Gen Z interview experience video collect chesanu. Let's go into the video. Bhargav Ram, introduce yourself. Yeah, this is Bhargav Ram. In GMR IT college lo BTech 4th year చేస్తున్నాను. Information Technology నా బ్రాంచ్. Bhargav Ram నా ఫ్రెండ్ రీసెంట్ గా Cognizant లో ప్లేస్ అయ్యాడు. రేంజ్ చెప్పు 4 lakhs to 6.75 lakhs. ఈ రోజు మనం Bhargav Ram ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియోని కలెక్ట్ చేస్తాం. Bhargav Ram ఈ కంపెనీలో ఎన్ని రౌండ్స్ అయ్యాయో ఒకసారి బ్రీఫ్ గా చెప్పు. Cognizant కంపెనీలో అయితే కమ్యూనికేషన్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ అసెస్మెంట్, టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకే రోజు అయిపోయింది. అన్ని ఒకే రోజు అయ్యాయా? టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకే రోజు. ఓకే, అసలు ఫస్ట్ ఈ యాప్టిట్యూడ్ రౌండ్ ఎప్పుడైంది? యాప్టిట్యూడ్ రౌండ్ వచ్చేసరికి ఆగస్ట్ లాస్ట్ వీక్ లో అయ్యింది. 10 days లో రిజల్ట్స్ వచ్చేసాయి. కమ్యూనికేషన్ యాప్టిట్యూడ్ రౌండ్ 2 days లో అయ్యాయి. 10 days లో రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఆ తర్వాత అక్టోబర్ ఫస్ట్ వీక్ లో మాకు టెక్నికల్ అసెస్మెంట్ అయితే అయ్యింది. అక్టోబర్ లాస్ట్ వీక్ లో టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయ్యింది. ఇవన్నీ వర్చువల్ గా అయ్యాయా? ఇవన్నీ వర్చువల్ గానే, అంటే ఫస్ట్ రౌండ్ రిమోట్ లొకేషన్స్ తో అయ్యింది. టెక్నికల్ అసెస్మెంట్ అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి నోడల్ సెంటర్ రఘు కాలేజ్ ఇచ్చాడు. జిఎంఆర్ ఐటీ స్టూడెంట్స్ అండ్ రఘు కాలేజ్ స్టూడెంట్స్ అక్కడ రాసుకున్నారు. ఓకే, మీరు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు కండక్ట్ చేసిన స్పేస్ లో మీరు రాశారు అంతే. టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ, టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా ఇన్ పర్సన్ అయిందా? అవి వర్చువల్ గా అయ్యాయా? అవి కూడా సూపర్ సెట్ ప్లాట్ఫామ్ లో వర్చువల్ గానే అయ్యాయి. ఒకే ప్యానల్, 2 కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, ఒకే ప్యానల్లో టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయిపోతుంది. ఓకే, ఈ టెక్నికల్ రౌండ్ కోసం కొంచెం బ్రీఫ్ గా చెప్దు కానీ అసలు ఈ టెక్నికల్ రౌండ్ లో ఏ సెక్షన్స్ ఉన్నాయి? అక్టోబర్ ఫస్ట్ వీక్ లో రాసిన టెస్ట్ ఏం క్వశ్చన్స్ వచ్చాయి ఎక్స్ప్లెయిన్ చేయవా? యాక్చువల్గా మనకి ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ డే కమ్యూనికేషన్ టెస్ట్ అయ్యింది. కమ్యూనికేషన్ టెస్ట్లో బేసిక్ ఇంగ్లీష్, వొకాబులరీ, గ్రామర్ మిస్టేక్స్, ఇంకా మనకి ఇంగ్లీష్లో ఎంత నాలెడ్జ్ ఉందని చెప్పి టెస్ట్ చేయడానికి ఏదైనా ఒక టాపిక్ అప్పటికప్పుడే ఇచ్చేసి 30 seconds టైం ఇచ్చి 45 seconds మనం చెప్పాలన్నమాట ఆ టాపిక్ కోసం. అలా అయింది. సెకండ్ డే వచ్చేసరికి యాప్టిట్యూడ్లో పర్సంటేజెస్, ఏజెస్ అండ్ బ్లడ్ రిలేషన్స్ ఇలాంటి టాపిక్స్ అడిగి సెకండ్ రౌండ్ యాప్టిట్యూడ్లోనే సెకండ్ రౌండ్ మళ్ళీ ఏమొస్తుంది అంటే గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ అని వస్తుంది. గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్లో 4 rounds డిఫరెంట్ రౌండ్స్ ఇచ్చాడు. యాక్చువల్గా ఎన్నైనా ఇస్తాడు మనకు చెప్పలేం. 4 ర్యాండమ్గా పిక్ చేసి మనకి ఇచ్చాడు. ఇది నీ యాప్టిట్యూడ్ రౌండ్. యాప్టిట్యూడ్ రౌండ్ దీని రిజల్ట్స్ 10 days లో వచ్చేసాయి. 10 days లో వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు టెక్నికల్ రౌండ్ కోసం మాట్లాడుకుందాం. ఓకే, ఈ టెక్నికల్ అసెస్మెంట్ లో ఏ టాపిక్స్ అడిగారు, ఏ రౌండ్స్ అయ్యాయో ఒకసారి చెప్తావా? ఓకే, నాది పైథాన్ క్లస్టర్లో ఈ టెక్నికల్ అసెస్మెంట్ అనేది 120 minutes అయ్యింది. ఇందులో ఫస్ట్ పైథాన్లో 2 coding questions అడిగారు. 2 coding questions కూడా అరేస్ కాన్సెప్ట్స్ మీద అడిగారు. ఎస్క్యూఎల్ వచ్చేసరికి ఎస్క్యూఎల్ కూడా సేమ్ 2 questions అడిగారు. అది ఎలా ఉంటుందంటే స్కీమా మనకి ఇచ్చేస్తాడు, స్కీమా బట్టించి మనం క్వెరీ రాయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వేర్ క్లాస్తో అయిపోతుంది, అది రాసేస్తాం. సెకండ్ క్వశ్చన్ ఎస్క్యూఎల్లో వచ్చేసరికి 3 tables జాయిన్ చేయమని అడుగుతాడు. అక్కడ ఉన్న కీస్, అక్కడ ఉన్న డేటా బట్టించి మనం చేసుకొని ఆ క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓన్లీ కోడింగ్ మాత్రమే అడిగారు? కోడింగ్ అండ్ సీక్వెల్, ఇంకా సిఎస్ ఫండమెంటల్స్ కానీ ఇంకే క్వశ్చన్స్ రాలేదా? టెక్నికల్ అసెస్మెంట్ లో మా క్లస్టర్ లో వచ్చేసరికి థర్డ్ పార్ట్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ పై ఒక 10 bits అడిగాడు, 20 minutes టైం ఇచ్చాడు. నెక్స్ట్ పైథాన్ బేసిక్స్ అని చెప్పి ఒక 15 bits ఇచ్చాడు, 30 minutes టైం ఇచ్చాడు. ఇదంతా టెక్నికల్ అసెస్మెంట్. టెక్నికల్ ఇంటర్వ్యూ ఎలా అయిందో బ్రీఫ్ గా చెప్తావా ఒకసారి? ఓకే, టెక్నికల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఫస్ట్ మాకు 10 o'clockకి స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూయర్ వచ్చారు. ఇదంతా వర్చువల్ ప్రాసెస్ జరిగింది. ఇంటర్వ్యూ రాగానే ఒకరినొకరు విష్ చేసుకున్నాం, గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ. వెంటనే టెక్నికల్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందనమాట. నాది పైథాన్ క్లస్టర్ కాబట్టి ఫస్ట్నే నాకు పైథాన్ కోడింగ్ ఎంత లెవెల్ ఉంది అని అడిగారు. నేను చెప్పంగానే క్వశ్చన్స్ ఇంకా స్టార్ట్ అయ్యాయి, కోడింగ్ క్వశ్చన్స్. అక్కడే కంపైలర్ కూడా ఉంటుంది. మనం అతను ఉండగానే మన స్క్రీన్ షేర్ చేసుకుంటూ రన్ చేసి చూపించాలి. నాకు అలా అడిగిన పైథాన్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే ఫిబొనాకీ సిరీస్, ఫ్యాక్టోరియల్, ప్రైమర్ నాట్, ఫర్ లూప్, వైల్ లూప్ మీద ఒక్కొక్క ప్రోగ్రామ్ రాయమన్నారు. ఇంకా కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఊప్స్ కాన్సెప్ట్స్లో ఇన్హెరిటెన్స్ పై ఒక ప్రోగ్రామ్ కూడా రాయమన్నారు. రాసేసా. డిక్షనరీస్ పై ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు. లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటి ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు.
ఇంకా నెక్స్ట్ రౌండ్ మనం నెక్స్ట్ మూవ్ అవుదామా అని అంటే ఓకే అని చెప్పా. సెకండ్ పార్ట్ వచ్చేసి నా క్లస్టర్లో ఎస్క్యూఎల్ అడిగారు. ఎస్క్యూఎల్లో ఫస్ట్ బేసిక్ డిలేడ్ డ్రాప్ ట్రాంకెట్ డిఫరెన్సెస్ అడిగారు. సెకండ్ క్వశ్చన్ డిస్టింక్ట్ కీవర్డ్ పై ఒకటి అడిగారు. ప్రైమరీకి యూనిక్కి డిఫరెన్సెస్ ఒకటి అడిగారు. డూప్లికేట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అడిగారు. నేను ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసాను. ఆ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ పై కూడా క్వశ్చన్స్ అడిగారు. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేస్తావు, అసలు ఇన్స్టెన్స్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్లో గ్లూ అంటే ఏంటి, ఇవి ఈ క్వశ్చన్స్ అనమాట అడిగారు. ప్రాజెక్ట్స్ కోసం ఏదైనా అడిగారా? సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడే ప్రాజెక్ట్ గురించి కూడా అడిగారు. నా ప్రాజెక్ట్లో 3 మాడ్యూల్స్ ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. అందులో ఏదైనా నాకు నచ్చిన మాడ్యూల్ పై ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను బ్రీఫ్గా. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నేను ఒక 5 minutes ఒక మాడ్యూల్ పైన 5 minutes ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అతను తనకి ఇంప్రెస్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయ్యారు. ఇప్పుడు ఓకే భార్గవ్, టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకటే ప్యానల్ అన్నారు కదా, హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు? హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగారు. ఎక్కడికైనా రీలొకేట్ అవుతావా అని అడిగారు. ఈ హోల్ ప్రాసెస్లో ఇంటర్వ్యూయర్ యాటిట్యూడ్ ఎలా ఉంది? ఐ మీన్ ఫ్రెండ్లీగా ఇంటర్వ్యూ చేశారా, లేదంటే నర్వస్గా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇంటర్వ్యూయర్? అతనైతే చాలా క్యాజువల్గానే ఉన్నారు. ఫ్రెషర్స్కి సపోర్ట్గానే ఉన్నారు నాకు వచ్చిన ప్యానల్ వల్ల అయితే. ఓకే భార్గవ్, ఈ కాగ్నిజెంట్ని క్రాక్ చేయడానికి నువ్వు ఏమేమి మెటీరియల్ వాడావు, రిసోర్సెస్ కానీ ఏమేమి వాడావు? ఐ మీన్ ఎక్కడ చూసి ప్రిపేర్ అయ్యావు అసలు? ప్రీ ప్లేస్మెంట్ టాక్లోనే వాళ్ళు క్లియర్గా చెప్పారనమాట. జావా క్లస్టర్ వాళ్ళకి ఇవి నేర్చుకోవాలి, పైథాన్ క్లస్టర్ వాళ్ళు ఇది నేర్చుకోవాలి, C# అండ్ C వాళ్ళు ఇవి నేర్చుకోవాలని వాళ్ళు ఒక క్లియర్ కట్ సిలబస్ అయితే మనకి ఇచ్చేసారు. ఆ సిలబస్ ప్రకారం నేను ChatGPT యూజ్ చేశాను, W3 Schools వెబ్సైట్ యూజ్ చేశాను, సీనియర్స్ని కాంటాక్ట్ అయ్యాను, యూట్యూబ్ లెక్చర్స్ కూడా కొన్ని విన్నాను. డిస్క్రిప్షన్లో నేను భార్గవ్ యూజ్ చేసిన రిసోర్సెస్ కానీ అండ్ దెన్ ఆ యూట్యూబ్ వీడియో లింక్స్ అండ్ భార్గవ్ రాసిన బ్లాగ్ని అటాచ్ చేస్తాను. Okay guys, that's all for the video. Thank you for watching. Please like, share and subscribe. Thank you.